నమస్తే గాయ్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ అండ్ చిస్టిన్. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయింది కదా, సో ఓటేసేటప్పుడు జర మీరు జాగ్రత్తలో ఓటేయండి గాయస్. మీ బస్తీలో మీ ఏరియాలో మీరు ఎవరు గెలిపియాలో, మీ బస్తీలో ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళని చూసి మీరు ఓటేయండి. ఇష్టం వచ్చినట్టు పైసలు తీసుకొని వాళ్ళకేస్తా వీళ్ళకేస్తా అని చేయకండి గాయస్. మీరు మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలా, రాజ్యం బాగుండాలా, ఎవరు బాగుంటే ఎవరు చేస్తారు మంచిగా ఇదని ఆలోచించి బాగా ఓట్లేయండి. ఇష్టం వచ్చినట్టు ఓట్లేయకండి. సో ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఓట్లేసి ఏమవుతాయంటే నీ వాల్యూ పోతుంది. ఏంటంటే మన బస్తీలో మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఏ బస్తీలో అయినా కానీ ఎవరైనా కానీ ఓటేసేటప్పుడు జాగ్రత్తలు ఉండి ఓట్లు వేస్తూ ఉండాలి. సో ఎందుకంటే మా బస్తీలో ఇట్లా ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు మంచిగా ఉంటారు అని మీరు చూసి ఓట్లేయండి. మీకు నమ్మకం ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో వాళ్ళ మీద ఓట్లేయండి. మీరు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేయకండి గాయస్. ఎందుకంటే ఇప్పుడు ఓటు ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేస్తే ఏమవుతుందంటే రాజకీయం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. రాష్ట్రం అంతా నోటకేస్తారు. చాలామంది నచ్చకపోతే నోటకేస్తారు. మీరు ఏంటి ఎవరికి మీకు నచ్చితే ఎవరైనా కానీ మీ బస్తీలో కానీ మీరు ఎవరికి సీఎం చేయాలనుకుంటారో వాళ్ళ మీదనే ఓట్లేయండి. ఇష్టం వచ్చినట్టు ఓట్లేయకండి గాయస్. సరే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.